ఫ్రెండ్స్, మనమైతే జీమెయిల్ అకౌంట్ యూజ్ చేస్తుంటాము. సో జీమెయిల్ అకౌంట్ అనేది మనం ఎంత అవసరం మన అందరికి తెలిసిందే. ఎందుకంటే మన జీమెయిల్ అకౌంట్ అనేది మన మొబైల్కి అయితే లింక్ అప్ అయి ఉంటుంది. ప్లే స్టోర్ అంటే మనం ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే వాట్సాప్ చూడాలన్నా కానీ, లేదంటే యూట్యూబ్ అలాంటివి మన స్పీడ్ మెమరీస్ అయినటువంటి ఫొటోస్ అయినా సరే మన మెయిల్కి లింక్ అయి ఉంటాయి. అలాగే మెయిన్ చాలా ఇంపార్టెంట్ మన కాంటాక్ట్స్, అంటే మనం ఏదైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేస్తుంటామో సో ఆ నెంబర్లు అనేవి మన మెయిల్కి అయితే లింక్ అయి ఉంటాయి. సో మనం వేరే మొబైల్ కొన్నప్పుడు కానీ, లేదా మొబైల్ మిస్ అయినప్పుడు కానీ, లేదా డ్యామేజ్ అయినప్పుడు కానీ మన ఆ జీమెయిల్ అకౌంట్ అనేది రికవర్ చేస్తే చాలు మన కాంటాక్ట్స్, మన ఫొటోస్, వాట్సాప్ చాట్స్ ఎవ్రీథింగ్ అనేది మన మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జస్ట్ మన మెయిల్ అకౌంట్ తెలిస్తే చాలు. సో అలాంటి మెయిల్ అకౌంట్ అనేది మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రికవర్ చేసుకోవాలి? సో యూజర్ నేమ్ తెలుసు, పాస్వర్డ్ తెలియదు, మన మెయిల్ వస్తుందా? సో ఈ వీడియోలో మీకు ఆ డౌట్స్ కనేటివి మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్ రీచ్ అవబోతుంది. ఈ టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్, మనం ఇక్కడ 2 మెథడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మెథడ్ వచ్చి మొబైల్ వర్కింగ్లో ఉంటే ఏ విధంగా రికవర్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మొబైల్ వర్కింగ్ లేనప్పుడు మన జీమెయిల్ అకౌంట్ మొబైల్ నెంబర్కి లింక్ అయితే ఏ విధంగా రికవర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మొబైల్ వర్కింగ్లో ఉంటే సో మీ ఈమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ని ఇచ్చేసి మన నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి. సో ఇక్కడ మనకు మొబైల్ వర్కింగ్లో ఉంది కాబట్టి మన పాత మొబైల్కి అయితే ఒక జీమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మనకి డిస్ప్లే చూపిస్తుంది. సో ఆ వెరిఫికేషన్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కోడ్ చూపిస్తుంది కదా, ఆ కోడ్ అయితే మనకి అక్కడ షో అవుతుంది. ఆ నెంబర్ని అయితే ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా జీమెయిల్ అనేది రికవర్ అవుతుంది. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడ మనకైతే క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అంటే మనం ఏ నెంబర్ అయితే ఇస్తుంటామో ఫస్ట్ బ్రాకెట్లో నెక్స్ట్ కూడా అదే బ్రాకెట్లో అదే నెంబర్ ఇవ్వాలి. అంటే ఏ కోడ్ ఇస్తామో అదే కోడ్ ఇచ్చుకోవాలి. సో అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మన పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనకి మన పాస్వర్డ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ మాదిరిగా మనం కొన్ని పర్మిషన్ అడుగుతుంది జీమెయిల్ అనేది. సో ఆ పర్మిషన్ చేసిన తర్వాత మన అకౌంట్ అయితే రికవర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది మొబైల్ వర్కింగ్లో ఉంటే ఈ ఆప్షన్ అనేది మనకి వర్క్ అవుతుంది. సో వన్స్ మొబైల్ వర్కింగ్లో లేకపోతే ఏం చేయాలనేది ఈ విధంగా మీకు నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఇక్కడ స్టెప్ 2 ఉంది కదా, మీ మొబైల్ నెంబర్ వర్కింగ్లో లేనప్పుడు మీ జీమెయిల్ అకౌంట్కి ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారు కదా, సో ఆ నెంబర్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఈమెయిల్ ఎడిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి. ఇక్కడ మనకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ అయితే ట్యాప్ చేయండి. ఇచ్చిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్కి అయితే ఏ మొబైల్ అయితే లింక్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉంటేనే మనకి అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్కి ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ కోడ్ని అయితే ఇక్కడ ట్యాప్ చేసి నెక్స్ట్ ఆప్షన్ ఇస్తే ఆటోమేటిక్గా మన జీమెయిల్ అకౌంట్ని అయితే రికవర్ చేసుకోవచ్చు. మనకి పాస్వర్డ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన మొబైల్ వర్కింగ్లో ఉంటే ఫస్ట్ స్టెప్, మొబైల్ వర్కింగ్లో లేనప్పుడు మన జీమెయిల్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన నెంబర్ అయితే మనకి షో అవుతుంది. సో ఈ విధంగా మనకి రికవరీ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఈ 2 విధాలుగా మనకైతే జీమెయిల్ అకౌంట్ రికవర్ చేసుకోవచ్చు.